అవినీతి చేసుకోవడం జరిగింది. అలానే ఏ ఒక్క రంగం కూడా సక్రమంగా పనిచేయట్లేదు. అసలు ప్రభుత్వం పరిపాలన చేస్తుందా లేకపోతే వ్యాపారం చేస్తుందా అనే ఆలోచన ప్రజల్లో కలుగుతుంది. వచ్చిన ప్రతి ఒక్క అవకాశాన్ని ఆయన ఇమేజ్ పెంచుకోవడానికి, ప్రభుత్వానికి పేరు రావడానికే వాడుకుంటున్నారు తప్ప ప్రజా సంక్షేమాన్ని కానీ ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేయట్లేదన్న విషయాన్ని మీ ద్వారాగా ఒకసారి ప్రజలకు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఓటుకి నోటు కేసులో చంద్రబాబు నాయుడు ఇరుక్కున్న తర్వాత అసలు రాజధాని ఎక్కడ నిర్మించాలన్న ఒక ఆలోచన ప్రజల్లోకి పంపించి ఎంత వేగంగా హైదరాబాద్ ఖాళీ చేసి ఆంధ్రప్రదేశ్ వచ్చేద్దామని ఒక ఆలోచన చేస్తూ హైదరాబాద్లో ఉండడానికి కేసీఆర్ దగ్గర భయపడుతూ రాష్ట్ర ప్రయోజనాల్ని గాలి కొదిలి రాష్ట్రాన్ని ఒక విధంగా తాకట్టు పెట్టి రాష్ట్ర భవిష్యత్తుని అంధకారం చేసిన పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో నెలకొందని, ఒకవైపు ప్రత్యేక హోదా అవసరం ఉండి ప్రత్యేక హోదా రావాలి కావాలని ప్రజలందరూ కూడా చెబుతున్నప్పటికీ కేంద్రం దగ్గర ప్రత్యేక హోదాని గట్టిగా అడిగి నిలదీసే పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం లేదని, దానికి ముఖ్య కారణం ఎక్కడ ఈ ఓటుకు నోటు కేసులో ఇరికించి జైలుకు పంపుతారేమో అని ఒక భయంతో ఇటు కేసీఆర్ ప్రభుత్వం వ్యతిరేకంగా ఉన్న పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వానికి కూడా దూరం అయితే కాపాడేవారు ఎవరు లేరనే భయంతో రాష్ట్ర ప్రయోజనాలను గాలికి వదిలేశారు చంద్రబాబు నాయుడు గారని చెబుతూ రాష్ట్రంలో కరువు ఈరోజే కాదు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఎప్పుడూ కూడా అతివృష్టో అనావృష్టో ఈరోజు ఈ రాష్ట్రంలో కరువు తాండవిస్తుంది. ఈ జిల్లాలో సుమారు ఒక 10 మండలాలు 34 మండలాల్లో 10 మండలాలు వర్షాభావంతో ఉన్నప్పటికీ చర్యలు పత్రికా ప్రకటన వరకే పరిమితం అవుతున్నాయి తప్ప రైతులకు ఉపయోగపడే, రైతులకు అవసరపడే కార్యక్రమాలు జరగట్లేదు, చేయలేకపోతుంది రాష్ట్ర ప్రభుత్వాన్ని. అటు రాయలసీమ చూస్తే 4 జిల్లాలు కూడా కరువు తాండవిస్తూ వేసిన విత్తనాలు మొలకెత్తని పరిస్థితిలో, మొలకెత్తిన మొక్కల్ని కాపాడుకోలేని పరిస్థితిలో రైతు కొట్టుమిట్టాడుతుంటే రెయిన్ గన్స్ తెప్పిస్తున్నాము, 1 ఎకరం కూడా పాడవకుండా చూస్తానని ఒక ప్రకటన చేసి చేతులు దులుపుకునే పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉందని, ఇంకా చెప్పుకుంటూ వెళ్తే రాష్ట్ర రాజధాని నిర్మాణంలోనే అనేక అక్రమాలు చోటు చేసుకున్నాయని, నిబంధనల ప్రకారం ఓపెన్ బిడ్లు పిలకుండా సింగపూర్కి మొత్తం కాంట్రాక్ట్ ఇచ్చేసి వేలాది లక్షలాది కోట్ల రూపాయలు మరి లంచాల కింద తీసుకునే పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిందని, దాని భవనాల నిర్మాణ బాధ్యతల్ని కేంద్రానికి అప్పగించి ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడానికి కేంద్రాన్ని అడగకపోవడం కూడా ఒక తప్పుగా, చట్టం ప్రకారం రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం డిగ్రేడెడ్ ఫారెస్ట్ ల్యాండ్స్ని డీనోటిఫికేషన్ చేసి ఇవ్వాల్సిన పరిస్థితిలో ఆ విధానాన్ని కాదని ఆయన మంత్రి సహచరులు ఆయన అనుయాయులతో భూములు కొనిపించి అమరావతిని రాజధానిగా ఏకపక్షంగా నిర్ణయించడం కూడా తప్పని, సీఎం అయిన తర్వాత 10 ఏళ్ళు హైదరాబాద్లో ఉంటాను, నేను మళ్ళీ హైదరాబాద్ తెలంగాణలో తెలుగుదేశం పార్టీని గెలిపించుకుంటానని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు మరి ఎప్పుడైతే ఈ ఓటుకు నోటు కేసులో ఇరుక్కున్నారో ఆ రోజు నుంచి ఈ రాజధాని నిర్మాణం హడావుడిగా ప్రారంభించారనే విషయం యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి తెలుసని, ఒక మోసపూరితమైన కుట్రతో సింగపూర్ కంపెనీలకి రంగప్రవేశం చేయించి ఏకపక్షంగా సింగపూర్ కంపెనీలకే మరి విధంగా కాంట్రాక్ట్లు ఇవ్వడం కూడా అన్యాయం అని
స్విచ్ ఛాలెంజ్ విధానాన్ని పట్టించుకోకుండా బిట్స్ వాటాను కూడా ప్రకటించకుండా రహస్యంగా ఉంచడంలో మర్మం ఏటో చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ప్రజలు చెప్పాల్సిన అవసరం ఉందని, ఆ విధంగానే రాష్ట్ర ప్రయోజనాలను గాలి కొదిలి కేంద్ర ప్రభుత్వం దగ్గర తల దించుకొని ఏ విధంగా పబ్బం గడుపుకోవాలనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. కానీ 2 సంవత్సరాల 3 నెలల కాలం పూర్తయినప్పటికీ ఒక్క పర్మనెంట్ కన్స్ట్రక్షన్గా ఏ వ్యవహారం కూడా జరగలేదని అన్నికి పత్రికా ప్రకటనల వరకే పరిమితమయ్యాయి. ఇటు గృహరంగానికి వస్తే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి రోజున ఘనంగా పునాదులేసి శంకుస్థాపన చేసిన ఇల్లులకి ఈరోజు కనీసం లబ్ధిదారుల జాబితాను కూడా ప్రకటించలేని పరిస్థితిలో ఈ రాష్ట్రం ఉందని, మరి ఇప్పుడు కూడా చెప్తున్న విధంగా మహిళలను మోసం చేశారు, విద్యార్థులను మోసం చేశారు, రైతులను మోసం చేశారు, నిరుద్యోగులను మోసం చేశారు. ఈరోజు వ్యాపార వర్గాలు కానీ ఉద్యోగ వర్గాలు కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ ఎప్పుడు ఎన్నికలు వస్తాయి, ఎప్పుడు చంద్రబాబు నాయుడిని గద్దె దించాలన్న ఒక ఆలోచనతో ఈ రాష్ట్ర ప్రజలు ఉన్నారని, ఎప్పటికైనా కళ్ళు తెరుచుకొని మిగిలిన కాలం ప్రజా సంక్షేమం కోసం ఆలోచన చేయాలని, స్వార్థ ప్రయోజనాలను పక్కన పెట్టాలని జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం. ఇప్పుడున్న ఖరీఫ్ రబీ సీజన్లో కూడా రాష్ట్రం అన్ని విధాలుగా కూడా వెనుకబడితనం ఉంది. ఈరోజు వ్యవసాయ రంగంలో ఎకరా ఒక సెంటు భూమి కూడా అనుకోవడం ఎక్కడ కూడా మీకు ఇబ్బంది లేకుండా, నీటికి ఇబ్బంది లేకుండా రెయిన్ గన్ ద్వారా నీరు సప్లై చేస్తామనే పరిస్థితి. ఈరోజు దాని పరిస్థితి చూస్తే అది ఆ రెయిన్ గన్ అనేది పైర్లకు పనికొచ్చే విధంగా ఉంది తప్పించి ఈరోజు వరిచేనికి పల్లంకి పనికొచ్చే విధంగా లేదని చెప్పి రైతులు దాన్ని ఆలోచన చేసి అసలు అది పనికొచ్చే పరిస్థితి కాదని చెప్పి తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఈ రెయిన్ గన్ల కన్నాను మరి ఉదాహరణ తోటపల్లి కాలువ ఉంది. తోటపల్లి కాలువ పనులు సుమారు 90% పూర్తయింది. ఇంకా 10% పూర్తయితే సుమారు 1,00,000 ఎకరాలకి మా నియోజకవర్గంలోనే ఇటు పక్క దత్తిరాజారెడ్డి రణస్థలంలో కూడా నీరు అందించే పరిస్థితి ఉంటుంది. పెద్ద కాలువలో నీరు వస్తుంది. ఇప్పటికే ఆ కాలువలో నుంచి కనీసం చెరువులకే నీరు వదిలినా ఈ వరిచేను పంట పండే పరిస్థితి ఉంటుంది. వాటికి చెరువులకి నీరు తీస్తే మరి ఏదైతే మరి ఈ తోటపల్లి కాలువ తాలూకా డీఈలు కూడా రైతుల మీద కేసులు పెట్టించి ఇబ్బంది పెట్టే పరిస్థితి కనిపిస్తుంది. అట్టాసంగా మరి ఏదైతే తోటపల్లి కాలువకి మంత్రి గారు, రాష్ట్ర మంత్రి గారు ఒక పక్క నుంచి కుంకుమ పూజలు చేశారు, కేంద్ర మంత్రి గారు వచ్చి మరి పూజలు చేశారు. ఏమంటే మీకు చెరువులు నీరు వస్తుంది, తోటపల్లి కాలువ మెయిన్ కాలువకు నీళ్ళు వస్తుంది, కొన్ని పిల్ల కాలువలు కూడా నీళ్ళు వస్తుంది అని చెప్పి అట్టాసంగా ప్రారంభించి ఈరోజు నీరు లేక మా నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా నానా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ప్రభుత్వం ఆలోచన విధానం ఏదైనా ఒక కొత్త కార్యక్రమం చేసి అది పనికొస్తుందా పనికిరాదా, అది రైతులకు ఉపయోగపడదా అని ఆలోచన చేయకుండా అటు రాయలసీమలో కూడా ఏదైతే అనంతపూర్లోని వాళ్ళకి అక్కడ రెయిన్ గన్లు ఉపయోగపడితే పడవచ్చు, కానీ ఈ ప్రాంతంలో దాని తాలూకా వినియోగం అయితే చాలా తక్కువ అని చెప్పి తెలియజేస్తాను. వ్యవసాయానికి సంబంధించిన వరకు ఆ పరిస్థితి ఉంటే మరి ఓటుకు నోట్లోని మీ అందరికీ తెలుసు, గతంలోనే ఆయన మీద 33 కేసులు పెట్టడం జరిగింది. ఇప్పటికీ కూడా 14 నెలలు అయినప్పటికీ కూడా దాని మీద ఛార్జ్ షీట్ వేయవలసి ఉంది. ఛార్జ్ షీట్ వేయకుండా ఏసీబీని తెలంగాణ ప్రభుత్వం అడ్డుకునే పరిస్థితి ఉంది. మరి పెద్దలు శాసనసభ్యులు ఆర్కే గారు దాని మీద ప్రైవేట్ కేసుకు వెళ్తే ఆయన ఆడియో టేపు మరి ఫోరెన్సిక్ ల్యాబ్కి తెలియజేస్తే అది చంద్రబాబు నాయుడు వాయిస్తానని చెప్పి మీ అందరికీ తెలుసు, అది రావడం కూడా తెలుసు. దాని మీద కూడా మరి ఏ పరిస్థితి అంటే నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితి ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ, తెలంగాణ ప్రభుత్వం కానీ. అప్పుడు గతంలోనే తెలంగాణ ప్రభుత్వం చెప్పారు చంద్రబాబు నాయుడు మీద ఎట్టి పరిస్థితులు ఆయన ప్రూవ్ అయితే ఆయన మీద చర్యలు తీసుకుంటామని పరిస్థితి. అలాగే మరి చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి కావాల్సిన ప్రయోజనాలు ఓటుకు నోటు వల్లే అటు కేంద్రం నుంచి ప్రత్యేక హోదా తీసుకురావడంలో కానివ్వండి, లేదు మనకి రాష్ట్రానికి రావాల్సిన నీటి సంబంధించిన దాంట్లో కూడా మరి తెలంగాణ కానీ అటు కర్ణాటక కూడా అడగలేని పరిస్థితి చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి. ఈరోజు అన్ని విధాలుగా కూడా మన వ్యవసాయ రంగంలో అన్ని విధాలుగా కూడా నష్టపోయే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న నిర్ణయాల వల్ల అని చెప్పి మీ ద్వారా రావాల్సి ఉంటుంది. స్విచ్ ఛాలెంజ్ అయితే వీనికి నామినేటెడ్ పద్ధతి ద్వారా మరి వాళ్ళకి మన వర్క్లు ఇచ్చుకునే పరిస్థితి ఉంటుంది కనుక సింగపూర్కి ఇదంతా కట్టబెట్టే ఉద్దేశంతోనే స్విచ్ ఛాలెంజ్ విధానం తీసుకున్నారు. మరి సుప్రీంకోర్టు దీన్ని ఖండిస్తుంది, స్విచ్ ఛాలెంజ్ విధానాన్ని ఖండిస్తుంది. ఈరోజు అది కరెక్ట్ కాదని